హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది అండ్ రిటెన్షన్ రిలీజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. తెలుగు టైటాన్స్ అయితే దాదాపు ఫేమస్ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేసింది అండ్ ఒక 10 మంది టీంని అయితే సెట్ చేసింది ఆల్రెడీ. సో చాలా డబ్బు అవుతుంది, మంచి ప్లేయర్స్ని కొనడానికైతే డబ్బు ఉంది ఇంకా. అండ్ అవైలబుల్ ఎవరున్నారు, కెప్టెన్ అయితే అత్యంత అవసరం. ఎవరున్నారు కెప్టెన్గా అని వీడియోలో చూడబోయే ముందు వీడియోని లైక్ చేయండి. ప్రో కబడ్డీ యాక్షన్ కోసం చూసే ప్రతి ఫ్యాన్ అయితే అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. సో మీరు కామెంట్ చేయండి ఎవరు నెక్స్ట్ కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రిలీజ్ అయిన ప్లేయర్స్లో ముఖ్యంగా చూస్తే మనీందర్ సింగ్ ఉన్నాడు, బెంగాల్ వారియర్స్ కెప్టెన్ ఇతను. కాకపోతే ఇతడి కోసం మనకు సీజన్ 10లో ట్రై చేశారు. ఈసారి కూడా ట్రై చేసే అవకాశాలు ఉండొచ్చు, కానీ ఫామే కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి చెప్పలేం. అండ్ నెంబర్ 2 భరత్ హూడా అయితే రిలీజ్ అయ్యాడు. మంచి రైడర్ అండ్ ఒక సపోర్టింగ్ రైడర్‌లో అయితే పనిచేస్తాడు ఎవరికైనా ఫేమస్ రైడర్‌ని కొంటే. అండ్ పర్దీప్ నర్వాల్ ఆల్రెడీ ఫామ్ కోల్పోయాడు, ఇతడికి ట్రై చేయకపోవచ్చు. అండ్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే సచిన్ తన్వర్ పాట్నాకు సంబంధించినటువంటి ఫెంటాస్టిక్ ప్లేయర్. వాళ్ళ టీం ఇతనికి ఎబ్బిఎం వాడొచ్చు బహుశా. అండ్ నెంబర్ 5 రజా చియానీ. ఇప్పుడు మాత్రం ఇతడు మళ్ళీ హాట్ కేక్ అవుతాడు ఈ యాక్షన్‌లో. ఎందుకంటే వీళ్ళ టీం ఇతన్ని ఎబ్బిఎం వాడదామన్నా డబ్బు లేదు వీళ్ళ దగ్గర. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా ఏదో ఒక టీం కొనే అవకాశాలున్నాయి. అది కూడా హైయెస్ట్ ధర వచ్చే అవకాశం ఉంది. అండ్ రజా చియాన్ తర్వాత ఫజల్ అటాచలే కెప్టెన్సీ మెటీరియల్. తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఇతన్ని ట్రై చేసే అవకాశం అయితే ఉంది. కార్నర్‌లో కూడా ఒక బెస్ట్ ఇతడైతే డిఫెండర్‌లా ఉంటాడు. అండ్ గుమాన్ సింగ్ ఉన్నాడు ముంబై నుంచి. అతన్ని జస్ట్ ప్లేయర్‌గా ట్రై చేసే అవకాశాలున్నాయి. నేను చెప్పేదంతా ఇప్పుడు ఫేమస్ ప్లేయర్స్ ఎవరైతే రిలీజ్ అయ్యారో. అండ్ సిద్ధార్థ్ దేశాయ్ కూడా రిలీజ్ అయ్యాడు. కాకపోతే సిద్ధార్థ్ దేశాయ్ ఫిట్‌నెస్ ఇష్యూస్ వల్ల ఇతన్ని తీసుకోవడం కష్టం కావచ్చు. అండ్ పవన్ షరావత్ చివరికి. పవన్ షరావత్ అయితే ఎబ్బిఎం వాడే అవకాశం కూడా ఉంది తెలుగు టైటాన్స్. సో అన్ని టీమ్స్ కూడా యంగ్ ప్లేయర్స్‌ని లాక్ చేశాయి. ఎవరైతే సీజన్ 10లో అద్భుతంగా ఆడారో శివం పటారే, సుధాకర్ మొదలైన అంత మంచి ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళు చాలా తెలివిగా లాక్ చేశారు. సో ఆ ప్లేయర్స్ అవైలబుల్ ఉండరు కాబట్టి తెలుగు టైటాన్స్‌కి ఇప్పుడు ఇతన్ని కొనడం చాలా అత్యంత ఆవశ్యకంగా మళ్ళీ మారిపోయింది. ఎబ్బిఎం కార్డు వాడేసే అవకాశం కూడా ఉంది. మళ్ళీ హైయెస్ట్ బిడ్ తెలుగు టైటాన్స్‌లో ఇతడే అయ్యే అవకాశాలైతే ఈసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫజల్ అట్రాచలీకి ఎక్కువ అవకాశాలున్నాయి. పవన్ షరావత్‌కి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.